హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈనా హోమ్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇది వచ్చేసి మేము అనంతపూర్కి వెళ్ళిన రోజు డీమార్ట్కి వెళ్ళామని చెప్పాను కదా. ఆ రోజైతే ఏమేమి గ్రాసరీస్ తీసుకున్నాను ఏంటి అన్నది ఈ సపరేట్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మంత్లీ గ్రాసరీస్ అయితే తీసుకున్నామండి. నేను డీమార్ట్కి వెళ్ళడం ఇది సెకండ్ టైం అనమాట. ఎప్పుడు కూడా వెళ్ళలేదు డీమార్ట్కి. ఆఫర్స్ ఉంటాయి, క్వాలిటీ బాగుంటాయి, మనకి ఫుడ్ ఐటమ్స్ ఇలాంటివి కూడాను తక్కువ కాస్ట్లో పడతాయని చెప్తూ ఉంటారు, కానీ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. మొన్న సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఒకసారి వెళ్ళాను. అందుకని చెప్పేసి ఈసారి ఎలాగో వెళ్తున్నాం కదా కార్లో అని చెప్పేసి ఇంకా గ్రాసరీస్ కూడా తీసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ గ్రాసరీస్ ఏంటంటే నేను మంత్లీ వైజ్ అయితే తీసుకోలేదండి. ఏవి ఎక్కువగా యూజ్ చేస్తామో, తరచూ ఏవి ఎక్కువగా వాడుతూ ఉంటామో వాటిని అయితే ఎక్కువగా తీసుకున్నాం అనమాట. అంటే మనకి ఉద్దిబ్యాళ్ళు, కందిపప్పు, ఇడ్లీ రవ్వ ఇవి ఎక్కువగా అవసరం పడుతూ ఉంటాయి కదా, శనగపప్పు, వీటన్నిటిని కొంచెము ఎక్కువగా తీసుకున్నాం అనమాట. 5 kgs అయితే అలాగా తీసుకున్నాము. మాకు ఇక్కడ సూపర్ మార్కెట్లో కాస్ట్తో కొంచెం కంపేర్ చేసుకుంటే చాలా బెస్ట్ అనిపించింది అనమాట. ఇక్కడ మాకు సూపర్ మార్కెట్లో వచ్చేసి పర్ కేజీ ఉద్దిపప్పు అయితే 180 రూపీస్ పడుతుందండి. అక్కడ 100 రూపీసే అనమాట. అందుకని చెప్పేసి ఒక 5 kgs దాకా తీసుకొచ్చాను. ఇంకా దాంతోపాటు ఆయిల్, ఇంకా స్లిప్పర్స్ అయితే బాగుంటాయి, అవి కూడా నేను మా అమ్మాయికి అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా సోప్స్, ఇలాంటివి, దీపం ఆయిల్, ఇలా కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకున్నానండి. బిల్ అయితే ఒక 5000 లాగా, ఒక 5,000 అలాగ అయిందనమాట బిల్ అయితే. ఇంకా తెచ్చుకున్న గ్రాసరీస్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఇలాగైతే సపరేట్ పెడుతున్నాను అనమాట. ఇంకా పిల్లలకు కావాల్సిన స్టేషనరీ ఐటమ్స్ అన్నీ కూడా అక్కడే తెచ్చుకున్నారు. ఇంకా కొంచెం క్లాత్ ఐటమ్ కూడా తీసుకున్నానండి. పిల్లలకి కొన్ని టీషర్ట్స్, అండర్ గార్మెంట్స్ ఇలా కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. అక్కడే క్వాలిటీ అయితే బాగుంటాయి. ఇంకా కందిపప్పు కూడా చాలా బాగుందనమాట. నేను ఫస్ట్ టైం డీమార్ట్లో ఇలా కందిపప్పు తీసుకురావడము. ఒక బాక్స్లోకి అయితే వేసుకొని స్టోర్ చేసేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఉద్దిపప్పు కూడా ఒక బాక్స్లోకి అయితే పోసేసుకుంటున్నానండి. నాతో ఉన్న వాటికైతే సర్దేసుకుంటున్నాను. పెద్ద పెద్ద బాక్స్లు అయితే ఏం లేవు, కొన్ని ఉన్న వాటికైతే పెట్టేసి ఇంకా రిమైనింగ్ అలా కవర్లోనే ఉంచేసాను అనమాట. మొత్తం ఇంకా గ్రాసరీస్ అన్నీ చెక్ చేసేసుకొని ఇంకా కొన్ని వడియాలు అనేటివి తీసుకొచ్చారు. మా హస్బెండ్ అయితే వేసుకున్నారనమాట, నేనైతే చూడలేదు. ఇవి బియ్యపిండి వడియాలు అంటారంట. నేనైతే ఇప్పటి వరకు తీసుకురాలేదనమాట. ఫస్ట్ టైం ఎలా ఉంటాయో చూడాలి వేసి. మా పిల్లలు కూడా అడుగుతున్నారు, వేయి మా ఆఫ్టర్నూన్ ఒకసారి ఎలా ఉంటాయో టేస్ట్ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా అవి కూడా తీసుకొచ్చారనమాట. ఇవైతే 2 కలర్స్లో ఉన్నాయండి. కొంచెము స్పైసీవి ఉన్నాయి, నార్మల్వి ఉన్నాయన్నమాట. ఇంకా టీషర్ట్స్ అయితే మా బాబుకి ఒక 2 టీషర్ట్స్, షార్ట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా పిల్లలకి అండర్ గార్మెంట్స్ అవైతే తీసుకున్నాను అనమాట. క్వాలిటీ వైజ్, కాస్ట్ వైజ్ చూసుకుంటే చాలా బెటర్ అనిపించింది నాకు. ఈ టీషర్ట్స్ ఏంటంటే 99 రూపీస్ పన్నాయండి. చాలా బాగున్నాయి అనమాట, క్వాలిటీ కూడాను. నాకైతే చాలా బెనిఫిట్ అనిపించింది. అంటే కాస్ట్ తక్కువ కదా, చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా మిగిలిన గ్రాసరీస్ అన్నీ కూడా ఇలాగా సెల్ఫ్లో అయితే ఆర్గనైజ్ చేసేసుకుంటున్నానండి. అన్నీ కూడా ఇలాగైతే, అంటే నాకు ఇంకా సపరేట్ ర్యాక్ ఏం లేదు పెట్టుకోవడానికి. ఇలాగా ఈ సెల్ఫ్లోనే ఒక షెల్ఫ్ అయితే ఖాళీ చేసేసి గ్రాసరీస్కి అయితే యూస్ చేసుకుంటానమాట. మీరు ఎలా తెచ్చుకుంటారు? మంత్లీ వైజా లేదంటే ఎలా తెచ్చుకుంటారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మేమైతే ఎప్పుడు కూడా ఇక్కడ సూపర్ మార్కెట్లో అప్పటికప్పుడు కావాల్సినవి మాత్రమే తెచ్చుకునే వాళ్ళము. కాకపోతే ఈసారి ఏంటంటే కాస్ట్ తక్కువ కదా, ఒకసారి వెళ్ళాం కాబట్టి అక్కడే తీసుకొచ్చుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఏవి ఎక్కువగా యూజ్ చేస్తామో వాటినైతే ఎక్కువగా తీసుకొచ్చామన్నమాట. ఇంకా సోప్స్ ఇవన్నీ మనకి ఎప్పుడు అవసరం పడుతూ ఉంటాయి కదా, సర్పొళ్ళు ఇవన్నీ కూడాను అవైతే తీసుకొచ్చాము. ఇంక ఉప్మా రవ్వ ప్యాకెట్లు అయితే 1.5 kg అలాగా తీసుకొచ్చానండి. అవి ఎక్కువ ఏం తీసుకురాలేదు. ఇంకా ఆయిల్ ఒక 2 ప్యాకెట్స్ అలా తెచ్చుకొని ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాం అనమాట. ఇవి ఎన్ని రోజులు వస్తాయి ఏంటి అన్నది అయితే చూడాలి. నేను ఫస్ట్ టైం ఇలా తెచ్చుకోవడము. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. డూ ఫస్ట్ సబ్స్క్రైబ్ మై ఛానల్.